నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పల్లవి. రాయచోటి అన్నమయ్య డిస్టిక్ లో ఈ రోజు సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భద్రాచల శ్రీరాముల కళ్యాణోత్సవం ఇక్కడ అభి ఈవెంట్స్ లో జరుగుతుంది. దీన్ని నిర్వహించిన వారు బెల్లం రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి దేవుణ్ణి కూడా దర్శనం చేసుకుని అక్కడ నుంచి కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. నమస్తే సార్. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. భద్రాచలం నుంచి కూడా ఇక్కడ వేద పండితుల చేత కళ్యాణోత్సవం జరిపించినారు. ఒకసారి దీని గురించి చెప్పండి. భక్తులు కూడా చూడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఇక్కడ చేపించే వాళ్ళకి ఒక అదృష్టం అనేది కలిగించారు సార్. దీని గురించి ఒకసారి చెప్పండి. ముఖ్యంగా నేను ఒకప్పుడు కొత్తగూడెంలో వర్క్ చేసే టైంలో భద్రాచల రాముల వారి కళ్యాణానికి నాకు మోస్ట్ వివిఐపి పాస్ వచ్చింది. అక్కడికి వెళ్ళి దేవుని దర్శించుకుందామంటే ఆ హెవీ ట్రాఫిక్లో దాదాపుగా 8-9 అవర్స్ జామ్ అయ్యి కనీసం టీవీలో కూడా చూడలేని విధంగా అయింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇంత ఫెసిలిటీ ఉన్న నాకు అప్పుడు ఆ రాముల వారి గొప్పతనం కూడా తెలిసింది. ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి, ముఖ్యంగా మన 2 రాష్ట్రాల నుంచి విపరీతంగా భక్తులు వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది అంత దూరం వెళ్ళి చూడని వాళ్ళకి నిరాశ చెందొద్దని నేను చిన్న ఒక ఆలోచన వచ్చింది. సరే, మన అన్నమయ్య మన రాయచోటి ప్రాంతంలో ఉన్న వాళ్ళు వెళ్ళాలంటే దాదాపుగా 600 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది. సరే, చేస్తే బాగుంటుంది కదా. నేను ఒక పబ్లిక్ కనెక్టెడ్ ఈవెంట్స్ ఈ మన అభి లయ సుధా ఫంక్షన్ హాల్స్ పెట్టినందుకు సో ఏదో రకంగా ప్రజల రుణం కూడా తీర్చుకోవాలనుకున్నా. సో అంత దూరం వెళ్ళలేని వాళ్ళు, పాప పిల్లలతో కొంచెం బాగా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ రాముడి వారిని కళ్యాణాన్ని కళ్ళారా చూశారు. ఆ భద్రాచల సీతారాముల కళ్యాణం చాలా వైభవంగా అక్కడ వేద పండితులే అక్కడ శ్రీరామనవమి రోజు ఏ విధంగా అయితే కళ్యాణం నిర్వహిస్తారో ఆ భద్రాచల రాముల వారికి అలాంటి కార్యక్రమము ఈఓ రమాదేవి గారు, డిప్యూటీ కలెక్టర్ ఆఫ్ భద్రాచలం అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫర్ భద్రాచలం టెంపుల్, ఆమె స్వయాన ఇక్కడికి వచ్చి నిన్న రాత్రి శోభాయాత్ర దాదాపుగా టౌన్లో అన్ని ప్రాంతాల వరకు కూడా పాదయాత్ర రాముల వారితో పాటు ఆమె కూడా మన రాయచోటి పట్టణంలో పురవీధుల గుండా ఆమె కూడా స్వామివారి రథంతో పాటు వచ్చారు. నిన్న ప్రజలందరూ కూడా మన భక్తులందరూ కూడా రాయచోట్లో చాలా ఆనందంగా ఆ రథాన్ని చూసి ఎప్పుడు ఇంత వైభవంగా మేము చూడలేదు రాముల వారిని అని అందరూ అనడం నాకు కూడా ఆనందం అనిపించింది. ఇక్కడ నుంచి చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళలేకుండా ఉన్నాము. మాకి అదృష్టాన్ని కలిగించిన బెల్లం రామకృష్ణారెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు సార్. సంతోషం. అయితే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇంత వైభవంగా జరిగింది. సో ఇది రాముల వారి కృపే. ఇందులో నాది కూడా ఏమీ లేదు. ఆ భగవంతుడు ఎందుకో అది ఆలోచన కలిగింది. చాలామంది అదే అన్నారు, ఈ ఆలోచన రావడం గ్రేట్ అని. అందుకు ఆయన దయ్యే, ఆ శ్రీరామచంద్రుల వారి దయ వలన ఇవాళ ఆయన ఎంతోమంది స్వామివారి కృపకు రుణపడి ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమం భగవంతుడు నాకు అనిపించారేమో తెలియదు. సో ఆ విధంగా జరిగింది. ఇందులో ఏది ఇచ్చినా ఆయన ఇచ్చిందే కాబట్టి మనం ఆయన కంటూ ఇంక ఇచ్చేదేముంటుంది. భక్తులు ఆనందపడ్డారు, అది చూసి నాకు చాలా ఆనందం వేసింది. వందలు కాదు, వేల మంది భక్తులకి మీరు దర్శనాన్ని కలిగించినారు సార్. టైం తక్కువైందమ్మా. మేము ఇంకా ప్రతి ఊరు విలేజెస్ కన్నీ వెళ్ళి చెప్పి ఉంటే ఇంకా చాలా మందికి చూపించగలిగి ఉండేవాళ్ళం కదా అనిపిస్తుంది. అవును. ఇంకొకటి కూడా ఏంటంటే ఈవినింగ్ టైం అయితే బాగా చూడొచ్చు. బట్ ఆనవాయితీ ప్రకారంగా భద్రాచల రాముల వారి కళ్యాణం 10 గంటల నుంచి 2 గంటల మధ్యలో, ప్రధాన ఘట్టం 12 నుంచి 12 గంటల 30 నిమిషాలు అభిజిత్ లగ్నంలోనే జరుగుతుంది కాబట్టి ఇంకా తప్పక ఆ టైంలో నిర్వహించబడింది. వేదోక్త సాంప్రదాయంతో ఆ వేద పండితుల ద్వారా అద్భుతమైన మంత్రోచ్చరణల చాలా కన్నుల కమనీయమైనటువంటి చెవులకు శ్రవణం కానీ దృశ్యం కానీ అదొక కావ్యంలాగా ఇక్కడ మనకు రాముల వారు దర్శనం ఇచ్చారు. చాలా హ్యాపీ. మీరు చెప్పినట్లే కళ్యాణోత్సవం కూడా మీ కళ్యాణ మండపాల్లోని అభి లయ సుధా ఈవెంట్ లో ప్రతి ఒక్కరు కూడా సరిపోయే విధంగా ఎంతమంది వచ్చినా పట్టే జనాలు బట్టి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే చాలా బాగా జరిగింది. వచ్చిన వాళ్ళకి ఒక యజ్ఞం అనుకోండి, వాళ్ళకి మనము అన్న ప్రసాదం ఇవ్వడం నా అదృష్టం. ఇక్కడే కాక ఇంకా బయట కూడా తీసుకెళ్లి ప్రసాదాలు పంచుతున్నారు ప్రతి ఒక్కరికి. అన్ని అనాథాశ్రయాలకి స్వామివారి అక్షింతలు
అలాగే ఆ స్వామివారి ప్రసాదాలు ఎస్సీ ఎస్టీ హాస్టల్స్, అన్ని అనాథాశ్రయాలు ఉన్న పిల్లలకి, వృద్ధాశ్రమాలలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మేము ఒక 3-4 వెహికల్స్ ద్వారా అప్పుడే పంపడం జరిగింది. దాదాపుగా ఒక 50% డిస్ట్రిబ్యూట్ అయింది. ఇంకా రిమైనింగ్ కూడా ఈవినింగ్ వరకు కంప్లీట్ అవుతుంది. అది 6 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఒకసారి చెప్తారా? ఇప్పుడే చేద్దాం అంటారా? చెప్పండి సార్. దేవగుడి అనే ప్రాజెక్టు మా అనదర్ ప్రొడక్షన్ అండి, పుష్యమి ఫిల్మ్ మేకర్స్ నుంచి. ఆ సినిమాకు నేను, నాతో పాటు ఇంకొక మరో మిత్రుడు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తారు. ఆ సినిమాకు నేను డైరెక్టర్. నేమ్ ఏం పెట్టినారు? దేవగుడి. దేవగుడి మన జమలమడుగు ఉంది కదా, అక్కడ ప్రాంత కట్టుబాట్ల మధ్యలో జరిగే ఒక సబ్జెక్ట్ అన్నది. ఈ సీతారాముల వారి ఉత్సవమూర్తులు ఇక్కడే దర్శనార్థం వాళ్ళను వేద పండితులు రిక్వెస్ట్ చూడడం వాళ్ళు 6 గంటల వరకు వచ్చి చూడొచ్చు కూడా భగవంతుని. అలాగే చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు వచ్చి స్వామివారి దర్శనం పొందొచ్చా అని. తప్పకుండా అని పిలుస్తున్నాం. కానీ మమ్మల్ని కదిలించిన ఒక విషయం ఏమంటే, ఇక్కడ గొర్రెముదివేడు అనే ఒక ఊరిలో మాకు చాలా దూరబంధువైన ఒక ఆమెను అడ్రస్ ఎత్తుక్కుంటూ అక్కడికి వెళ్ళాము. అందులో ఆమె లేదు. ఆ ఇల్లు కూడా కొంచెం బాగా చిన్న గుడిసె. ఆమెను ఎతకడానికి ఆ ఊర్లో 5-6 మంది వచ్చారు, ఎక్కడుందా అని. అయితే మాకు దొరకలేదు. వాళ్ళు ఎతికినందుకు కానీ వాళ్ళకు కూడా రాముల వారి ఫోటోలు ఇచ్చాను ఎతికిన వాళ్ళందరికీ. అలాగే ఆ వ్యక్తికి, ఆ పెద్ద ఆమెకు కూడా. ఆమెకు దాదాపుగా ఉంటాయి ఒక 88 సంవత్సరాలు ఉండొచ్చు. ఇవాళ వచ్చింది ఎక్కలేక పైకి వచ్చింది. వచ్చి చేతిలో ఉన్న ఉగ్గరము ఉండిలో వేస్తే పట్టట్లేదు. మళ్ళీ దాన్ని కొట్టి మళ్ళీ ఉండిలో వేసాం. మళ్ళీ 300 రూపాయల చిల్లర ఏదో తెచ్చి మళ్ళీ అది కూడా చదివించింది. ఆమె ఉన్న ఆర్థిక స్తోమతకు ఆమె ముందర నేనైతే ఏమి చేయలేదనిపించింది. ఆమెకి ఇన్స్పైర్గా ఫీల్ అయ్యి నేను కూడా అన్నదానానికి చేస్తే బాగుంటుందని ఈవో గారితో మాట్లాడి ఇందాక అన్నదానానికి ఏర్పాట్లు చేశాను. అక్కడ నా వంతుగా ఆమెకు ఏమీ లేకపోయినా కూడా భక్తితో అది ఇవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు అంతా ముసలామె, ఆమెకు ఎంతో అవసరము. ఈ స్థితిలో డబ్బులే అవసరం. చూసేవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. సో అంత రాముల వారు అంటే అంత ప్రీతి భక్తులకి. సో నేను చేసింది ఏ పాటి అని అనిపించి ఇంకా తృప్తి లేక అక్కడ భక్తులకు అన్నం పెట్టాలన్న ఒక ఆలోచనతో సో అన్నదానానికి కూడా ఏర్పాట్లు చేశాను. అదే నా వంతు ఏదో భగవంతునికి సమర్పించుకున్నాను. నమస్తే. థ్యాంక్ యూ. మాటల్లో ఏం చెప్పలేమమ్మా. అన్నగారు ఇంత ప్రజలకి దేవుణ్ణే తీసుకొచ్చేసినారు. ఒకసారి చెప్పండి. చెప్పలేనంత అనుభూతి కలిగింది మాకు. మీ కళ్ళలోనే ఆనందం కనిపిస్తుంది. చాలా ఆనందం. ఏమైనా చేశారని మీరు అనుకున్నారా? అవును, ఊహించలేదమ్మా. ఇంత సక్సెస్ అవుతుందని కూడా అనుకోలేదు. చాలా ఘనంగా జరిగింది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా సంతోషంగా ఉంది. మా తమ్ముడికి నేను కూడా చెల్లెలుగా పుట్టింటే బాగుండేదేమో అన్నంత, అంటే కాళ్ళకు దండం పెట్టుకుందామన్నంత సంతోషం కలిగింది. నేను పెద్దదాన్ని కాబట్టి ఆ పని చేయలేను కదా. చాలా చాలా ఘనంగా జరిగింది. చెప్పలేము ఆనందం అంతా. రామభద్రాచార్యులు భద్రాచలం దేవస్థానం ముఖ్య అర్చకుడు నేను. మన రాయచోటి ప్రాంతంలో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా నేడు మన బెల్లం రామకృష్ణారెడ్డి గారి దంపతులు ఇక్కడ కళ్యాణోత్సవాన్ని నిర్వహించాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో వారు భద్రాచలం దేవస్థానాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వారి యొక్క ఆహ్వానం మేరకు దానికి ఉండే ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసుకొని భద్రాచల దేవస్థానం నుంచి ప్రచార రథంలో భద్రాచలం దేవస్థానం తరపున ప్రచారమూర్తులుగా ఉండేటువంటి సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తిని, అదేవిధంగా భద్రాచల దేవస్థాన రథాన్ని కూడా తీసుకొచ్చి నిన్నటి రోజున ప్రచార రథంతో పాటుగా శోభాయాత్ర, అదే ప్రకారంగా ఈ రోజున ఇక్కడ కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రాంతంలో కళ్యాణోత్సవం నిర్వహించడం అనేటువంటి చాలా విశేషమైనటువంటి భక్తులు కూడా. అంటే మనకి రాయచోటి ప్రాంతానికి భద్రాచల క్షేత్రానికి సుమారుగా 600 నుంచి 700 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఇక్కడ నుంచి అంత దూరం వచ్చి సీతారామ కళ్యాణ మహోత్సవం, భద్రాచలంలో ప్రధానమైనటువంటి ఉత్సవం ఏదైనా ఉన్నదా అంటే అది కళ్యాణోత్సవం. భద్రాచలానికి వచ్చి కళ్యాణోత్సవాన్ని వీక్షించడం అంటే అది చాలా వ్యయప్రయాసాలతో కూడినటువంటి ఒక పని. అలాంటిది భద్రాచల రాముడే మన రాయచోటి ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకున్నటువంటి భక్తులంతా కూడా జన సందోహంగా మారి
మన ఈ కళ్యాణోత్సవానికి రావడం జరిగింది. నిజానికి వీళ్ళంతా అక్కడికి వచ్చి కళ్యాణోత్సవంలో పాల్గొంటే ఇంత దగ్గరగా చూసేటువంటి అవకాశం వారికి కలగచ్చు, కలగకపోవచ్చు. వారి యొక్క శక్తి మేరకు అది ఉంటుంది. కానీ ఇక్కడ నిర్వహించినటువంటి కళ్యాణంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా దగ్గరగా సీతారామ కళ్యాణాన్ని ఇంకా చెప్పాలంటే భద్రాచలంలో ఏ విధంగా అయితే కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారో అదే ప్రకారంగా ఈ ప్రాంతంలో జరిగిన కళ్యాణోత్సవంలో కూడా అలానే నిర్వహించడం జరిగింది. కాబట్టి చూసిన వారంతా కూడా చాలా సంతోషించి ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళారనేటువంటిది మనకు తెలుస్తున్నది. నమస్తే సార్. నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీ పేరు? నా పేరు రాజు. నిజంగా కూడా సరే భద్రాచలం వెళ్ళాలని నా చిరకాల వాంఛ. ఈరోజు ఈ మన రాయచోటి పట్టణంలో మన భగవంతుని దయ వల్ల మా కళ్ళకి కనువిందు చేసినారంటే ఇంతకంటే గొప్ప ఘనకార్యం ఏమీ లేదనమాట. ఇంత భాగ్యవంతుడు కూడా సరే నేను ఏదీ లేదనుకున్నాను. ఎప్పటి నుంచో నా చిరకాల వాంచి ఈరోజు మన రాయచోటి పట్టణంలో నాకు ఇది భగవంతుడు కల్పించినాడంటే నిజంగా కూడా సరే ధన్యుడిని నేను అనమాట. నిజంగా చెప్పాలంటే కూడా సరే మాది సూర్యవంశము, రఘువంశంలో కశ్యప గోత్రం అనమాట మాది. నిజంగా కూడా సరే మా కుటుంబస్తులు మొత్తం కూడా సరే ఆ రాముని యొక్క లీలలోనే మహిమలో జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ఈ రోజు వరకు కూడా సరే అదే ప్రాధాన్యపడ్డాం. అయోధ్య పట్టణము మనం చూడలేకపోయినా కానీ సరే, మన యొక్క భద్రాచలం చూడలేకుండా పోయినా కానీ సరే, ఈరోజు నాకు ఇంతటి మహత్తరమైనటువంటి భాగ్యము కల్పించినారు. మన సుమన్ టీవీ ద్వారా కూడా సరే 10 మంది ప్రేక్షకులకు కూడా సరే ఈ అవకాశం కల్పించిన దానికి నేను నిజంగా గొప్ప వ్యక్తినిగా నేను అనుకుంటూ సంతోషపడుతున్నాను అన్నమాట. చాలా అదృష్టం మేడం మాకు ఈ భాగ్యం కలగడము. ఎంత పుణ్యం తెచ్చుకున్నాం మేము ఈ దేవుని దర్శనానికి. అసలు స్కూల్ కూడా లీవ్ లేదు, కానీ ఇప్పుడు వచ్చేసినాను. వచ్చి మాట్లాడాలా చూడాలా అని తపనతో వచ్చేసినాను. నాకు ఈ దేవుడి దర్శనం అంటే ఎంతో పుణ్యం. అవును, భద్రాచలం వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా అదృష్టం మేడం, చాలా అదృష్టం. నాకు ఈ జన్మకు సార్లు అనిపిస్తా ఉంది ఈ దేవుని చూసిన దానికి. చాలా అదృష్టం, నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ దేవుడు కూడా మనకు ఆశీర్వాదం ఉండాలి, ఆ చూసే పుణ్యం ఉండడం వల్ల ఇది మాకు చాలా అదృష్టం మేడం. నాకైతే చాలు ఈ జన్మకు ఈ రోజుతో ధన్యము. ఇంకేమైనా బాధ లేదనిపించేటట్లుగా ఉంది నాకు. చాలా అదృష్టం లేదు మేడం, నా అదృష్టము, నా భాగ్యము. నాకు ఎంత కష్టపడి వచ్చినామని ఇప్పుడు స్కూల్ నుంచి ½ అన్ అవర్ లీవ్ తీసుకొని వచ్చినాము. నాకు అదృష్టం బాగైంది మేడం. అన్ని చూసుకున్నాము. హ్యాపీ మేడం. నాకు చాలా ధన్యమైంది నా జీవితం. సాక్షాత్ పల్లెల్లో కూడా వరి నాట్లు వేసుకుంటూ రామ 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 అనే వాళ్ళు ముక్తి పొందుతున్నారు. కాబట్టి ప్రజలంతా ఈ అన్నమయ్య జిల్లాలో సుఖశాంతులతో ఆనందంగా జీవించాలని, అలాగే మీరు కూడా ఆనందంగా జీవించాలని ఆ సుమన్ టీవీ వాళ్ళు కూడా సంతోషంగా మీరు ఎక్కడున్నా కూడా మీ కుటుంబము ప్రతి ఒక్కరూ సుభిక్షంగా సుఖశాంతులతో ఈ జన్మను ఆఖరి జన్మగా చేసుకుంటూ ఆనందంగా జీవిస్తూ ప్రతి ఒక్కరూ ఏ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ధర్మ అర్థ కామ మోక్షాలతో ఆనందంగా జీవిస్తూ ఆ ఆత్మారాముని ఎప్పుడు రమిస్తూ మనము అందరిలో పరమాత్మను చూసేడుగా అందరికీ మనం సేవ చేస్తాం. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ. దిస్ లాజిక్ బిలాంగ్స్ టు గాడ్. కాబట్టి మనము అందరిలో దైవత్వాన్ని చూస్తాం, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం. లవ్ ఆల్, సర్వ్ ఆల్. కాబట్టి మీకు అందరికీ చాలా సంతోషము. ఆ శ్రీరామచంద్రుడిని నేను దర్శనం చేసుకున్నాను. నేను లేట్గా వచ్చినా కూడా పర్వాలేదు. మీ సుమన్ టీవీ వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను.